హలో ఫ్యామిలీ, పింక్ లేక్ ఆఫ్ ఆస్ట్రేలియా. గోల్డెన్ ఈగలు ఉన్నాయి ఇక్కడైతే భయంకరంగా. ఇంకో సూర్య గారేమో హ్యాపీగా పింక్ టీషర్ట్ వేసుకొని వచ్చుకున్నారు. మార్నింగే అనుకున్నా ఏంటా పోల్ చొక్కా వేసాడని చెప్పేసి లేక్ సూట్ అయ్యేలాగా వేసుకొచ్చుకున్నారు అనమాట. చాలా బాగుంది. అండ్ పింక్ కొంచెం పర్పుల్ షేడ్ రెండు కలిపి ఉందన్నమాట. సి యాక్చువల్గా ఏంటంటే ఇది సాల్ట్ వాటరు. అట్మాస్ఫియర్లో టెంపరేచర్ చేంజ్ అయ్యే కొద్దీ దీని సాలినిటీ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు సమ్మర్లో మాత్రము ఎండలు ఎక్కువ ఉండడం వల్ల దానిలో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయి సాలినిటీ అనేది పెరుగుతుంది. అంటే సాల్ట్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఈ లేక్లో ఏంటంటే హాలో బ్యాక్టీరియం అనేసి ఒక ఆల్గే ఉంటుందట. అది వాటర్లో సాలినిటీ పెరిగే కొద్దీ అది బెటా కెరటన్ అని చెప్పేసి రెడ్ పిగ్మెంట్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఈ కలర్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ వాటర్ తీసుకుంటే సముద్రంలో ఉన్న సాల్ట్ వాటర్ కన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే సాల్ట్ కంటెంట్ అనేది డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఇది సాల్ట్ వాటర్ లేక్ సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఏదైతే బ్యాక్టీరియా చెప్పామో ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే ఆ పిగ్మెంట్స్ వల్ల ఇది పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఈ లేక్ దగ్గరకు వచ్చేట్లయితే 3 జాగ్రత్తలు పాటించాలి. ఫస్ట్ది ఇది బంకమన్ను అనమాట. అంటే ఊబిలాగా వన్స్ మనం అడుగు వేసే కొద్దీ కాలు అందులో కూరుకుపోతుంది. మనం హడావిడి పడిపోయి కదిలామనుకోండి అంతకంతకి లోపలికి కూరుకుపోవడం తప్ప బయటకు రావడం అనేది ఉండదు. సో ఊబిలో పడినప్పుడు ఎలాగైతే జాగ్రత్తగా స్టేబుల్గా ఆగి అడుగు బయటికి తీసి వస్తామో అలాగే ఇక్కడ కూడా రావాలన్నమాట. పొరపాటున కూడా లోపలికి వెళ్ళొద్దు. చూసుకోండి అడుగు వేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఎక్కడ అండర్నీత్ వాటర్ ఉంది అని చెప్పేసి. కింద వాటర్ ఉంది లైట్గా అన్నప్పుడు మన షూస్ పక్క నుంచి వస్తుంది, అప్పుడు ఆగిపోవాలి. లేదంటే ఊబిలాగా లోపలికి కూరుకుపోవడమే. చుట్టుపక్కల మనుషులు కూడా ఎవరు ఉండరు కాపాడడానికి. అండ్ రెండో విషయం, ఇక్కడ కాపర్ హెడ్ స్నేక్స్ అనేవి ఉంటాయి ఆస్ట్రేలియాలో. వాటికి కనీసం యాంటీ వెనమ్ కూడా లేదు. కాబట్టి వచ్చాము అది కరిచింది అని అంటే చాలా డేంజరు. సో బెటర్ టు వేర్ షూస్. ఎస్పెషల్లీ కుదిరితే కొంచెం కౌబాయ్ షూస్ అంటారు కదా, హైట్ ఎక్కువ ఉండేవి, అలాంటివి వేసుకోవడం బెటర్ అనమాట. సో మీ యాంకిల్స్ని కాళ్ళని కాపాడుకోవాలి. లేదంటే ఆ స్నేక్ కరిచిందంటే డెడ్ అంతే, ఎవడో ఏం చేయలేడు. మూడోది ఏంటంటే ఈగలు. చూసారుగా దాని నుంచి సాగు కొట్టేస్తున్నాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా కదలకుండా నుంచుంటే మొత్తం ఈగలే అనమాట ఒళ్ళంతా. ఆ రకంగా ఉన్న ఈగల్ని తట్టుకోవాలంటే కూడా కష్టమే. సో ఇది విషయం. దగ్గరికి వెళ్దాం రండి. స్నేక్స్ ఉంటాయని చెప్తున్నారు సూర్య. స్నేక్స్ తర్వాత సంగతి. ఆ బురదలోకి వెళ్తే కూరుకుపోతానేమో అని నా భయం. గడ్డి అయితే భయంకరమైన గడ్డి. అందులో ఇక్కడ అది చెప్పాం కదా కాపర్ హెడ్ స్నేక్స్ ఉంటాయి. వాటికి కనీసం యాంటీ వెనమ్ కూడా లేదట. యాంటీ వెనమ్ కూడా లేదట. నేను ప్రొనౌన్సియేషన్ సరిగా చేయట్లేదని తిడుతున్నారు సూర్య నన్ను. బట్ తెలుగు మీడియం కదా, కొంచెం అర్థం చేసుకోవాలి మరి. అయ్యో బాబోయ్ గడ్డి. ఫైనల్లీ వచ్చేసాం మన పింక్ లేక్కి. ఇదంతా గ్రేగా ఉంది, ఆ తర్వాత మాత్రం పింక్గా ఉంది. దీనిలోకి వెళ్ళొచ్చో లేదో తెలీదు. లేక్ అంతా గడ్డగట్టినట్టు అయిపోయింది మొత్తం. ఇదంతా బురద అనుకుంటా. కాకపోతే దిగితే మునిగిపోతామేమో, ఊపిలాంటిదేమో అని ఒక భయంగా ఉంది. చిన్నగా వెళ్దాం. ఎండాకాలం కదా, మొత్తం బీటలు వారిపోయింది. యాక్చువల్గా ఏంటంటే పింక్ లేక్ సాల్ట్ లేక్ అన్నమాట. మొత్తం ఉప్పే. అదిగో చూడండి
లేయర్స్ లేయర్స్ ఉప్పు ఎలా ఉందో, మొత్తం ఉప్పు. ఇగో ఎవరో వచ్చినట్టున్నారు ఆల్రెడీ. వా, ఈగలు చంపేస్తున్నాయి. ఎవరో వచ్చినట్టున్నారు ఆల్రెడీ. అచ్చులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే బురదలోకి దిగుతున్నాయి అడుగులు. సూర్య ఏమో పాములు ఉంటాయేమో చెప్పులు వదిలేసి షూస్ వేసుకొని వస్తాను అన్నారు. నేను ఒక్కొక్క అడుగు వేస్తున్నాను. ఐ థింక్ కొంచెం కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ కాళ్ళు లోపలికి కూరుకునేలాగా ఉన్నాయన్నమాట, బురద బురదగా. సాల్ట్ కనిపిస్తుందా? మీ ఉప్పు తిన్నాను సార్ అని చెప్పుకోవాలన్నమాట. మొత్తం సాల్టే. ఎవరో ఆల్రెడీ తొక్కి తొక్కి పెట్టారు. యా, ఫైనలీ సూర్య వచ్చేసారు. ఇదంతా గ్రే కలర్ ఉంది. ఆ ఎడ్జెస్లో మొత్తం సాల్ట్ పేరుకుపోయి వైట్ కలర్లో ఉంది. దాని తర్వాత కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చింది. ఆ తర్వాత పింక్ కలర్ ఉంది. ఓకే. ఈ పింక్ కలర్ కూడా ఏంటంటే మేఘాలు నీడ పడిన చోట పర్పుల్ కలర్ కనిపిస్తుంది. ఓహో, భలే ఉంది. కానీ లైక్ దట్. లోపలికి అడుగులు వేసిన కొద్దీ చెప్పులు ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయి. వెయిట్, షో మొత్తం బురదే. అడుగేస్తే లోపలికి పోతుంది. ఓకే, వెనకాలంతా ఇప్పుడు పింకే. దేర్ ఇస్ నో క్లౌడ్ దిస్ సైడ్. ఇవి చూడ ఎంత బాగున్నాయో. ఇవి చూస్తే కొంచెం నాకైతే మన సైడ్ మొక్కజొన్నలు అంటారు కదా, సారీ మొక్కజొన్నలు కాదు జొన్నలు అంటారు కదా, జొన్న కంకుల్లాగా అనిపించినాయి. రాయలసీమ వాళ్ళకి బాగా తెలుస్తుందేమో, కాకపోతే ఇది గడ్డి. ఇదంతా సాల్ట్ లేక్, మొత్తం ఉప్పు. ఎండిపోయింది, కనబడుతుంది ఇక్కడ మొత్తం ఉప్పే. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా అంటుంది. సాల్ట్ లేక్. ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇక్కడ. ముందరంతా చూడి ఉప్పు చిన్న చిన్న రేణువులు. అవును, ఇక్కడ కూడా ఉంది ఉప్పు రేణువులు, చిన్న చిన్న గడ్డలు గడ్డలు ఉంది. ఉప్పు తెచ్చుకుందా పెట్టి కంచేసారు ఆడు. మళ్ళీ ఉప్పు తెచ్చుకుందామా? తెచ్చుకుందాం. ఇంకా బంక అసలు చూసావు అది బంకమన్ను, మళ్ళీ గ్రే ఏరియా అంతా. బేసిక్గా మన దేశంలో అయితే ఉప్పు మళ్ళు కట్టేసి, అంటే సముద్రం నుంచి కొంచెం నీళ్లు పక్కకు తీసి ఉప్పు మళ్ళు కట్టి దాని నుంచి సాల్ట్ తయారు చేస్తారు. ఈవెన్ దండి ఆ ప్లేస్లు ఉన్నాయి కదా గుజరాత్ దగ్గర, దండి ఉప్పు సత్యాగ్రహం అంటారు, అక్కడంతా ఇలాగే అన్నమాట. కాకపోతే అసలు ఇక్కడ సముద్రం లేదు ఈ ఏరియాకి చుట్టుపక్కల, ఇక్కడికి ఉప్పు నీళ్ళు ఎలా వచ్చినాయి అనేది అర్థం కాల. అయితే దీనికి లాజిక్ ఏంటి అని అంటే, అండర్ గ్రౌండ్లో ఉన్న మినరల్స్, అంటే నేలలో ఉన్న మినరల్స్ ఇక్కడ ఎండలకి వాటర్ ఎవాపరేట్ అయిపోయినప్పుడు మిగిలిపోతాయి కదా, అవి ఉప్పులాగా తయారవుతుందట. ఎంత విచిత్రమైన ఎకోసిస్టమో కదా.